మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రామీణ ప్రాంత రైతులు సైతం లాభదాయకమైన పంటల సాగు వైపు మక్కువ చూపుతున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం అందే పంటలు పండిస్తున్నారు. ఉద్యానాధికారుల రాయితీలు అందిస్తూ ప్రోత్సహించడంతో రైతులకు కూరగాయల సాగు కలిసొస్తోంది. మార్కెట్లోనూ కూరగాయలకు గిరాకీ ఎక్కువగా ఉండటంతో రైతులు లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. సిద్దిపేట జిల్లాకు చెందిన రాజిరెడ్డి తనకున్న 20 ఎకరాల్లో శాశ్వత పందిర్లను ఏర్పాటు చేసుకొని తీగజాతి కూరగాయలను పండిస్తున్నారు. నాణ్యమైన దిగుబడులు పొందుతూ లాభాల దిశగా అడుగులు వేస్తున్నారు. ఆ వివరాలు మీకోసం. కూరగాయల సాగు రైతులకు లాభదాయకంగా ఉంటోంది. తక్కువ కాలంలో తక్కువ పెట్టుబడితో రైతు ఆశించిన స్థాయిలో లాభం పొందేందుకు అవకాశం ఉంటుంది. మార్కెట్లోనూ అన్ని వేళలా కూరగాయలకు గిరాకీ ఉండటంతో కూరగాయలు పండించే రైతులకు కలిసొస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజధానికి దగ్గరగా ఉన్న సిద్దిపేట జిల్లా రైతులు కొండపాక మండలం అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు రాజిరెడ్డి కూరగాయలను సాగు చేస్తూ లాభాలను పొందుతున్నారు. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. రాజిరెడ్డికి 20 ఎకరాల పొలం ఉంది. ఇందులో పూర్తి స్థాయిలో కూరగాయలనే పండిస్తున్నారు. 20 ఎకరాల్లో శాశ్వత పందిళ్లను ఏర్పాటు చేసుకుని బీర, కాకర, సొర, టమాటా వంటి తీగజాతి కూరగాయల్ని సాగు చేస్తున్నారు. ఏడాది పొడవునా కూరల దిగుబడి అందుతోంది. ప్రతిరోజు సుమారు 3 నుంచి 4 టన్నుల కూరగాయల ఉత్పత్తి జరుగుతోందని, తద్వారా ప్రతి నెల నికర ఆదాయం లభించడంతో పాటు లాభాలు అందివస్తున్నాయని రైతు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2009 నుంచి మొదలు పెడుతుంటుంటే 2009 నుంచి ఈ పెండాల్స్ స్టార్ట్ చేసినాము. హార్టికల్చర్ వాళ్ళ సహాయకంతో మేము ఈ పెండాల్స్ స్టార్ట్ చేసినాము. ఇప్పుడు ఒక 20 ఎకరాల పందిళ్ళు ఉన్నాయి. పర్మనెంట్ పందిళ్ళు ఇవి. 20 ఎకరాల పందిల నుంచి ఎప్పుడు కాకర, బీర, టమాటా, సోర ఇవన్నీ మేము ఈ 12 సంవత్సరాల నుంచి ఏ రోజు కూరగాయలు లేకుండా అనేది ఉండదు. కంపల్సరీ అంటే మాకు ఎక్కువ బీర, కాకర, టమాటా మేము చేసేది. మాకు అందుబాటులో మార్కెట్లు ఉన్నాయి. ఒంటిమామిడి కానీ, హైదరాబాద్ కానీ, హైదరాబాద్లోని బోయిన్పల్లి, కరీంనగర్ ఇట్లాంటి మార్కెట్లు ఉన్నాయి. ముఖ్యంగా మేము కాన్సన్ట్రేషన్ చేసేది ఏంటంటే ఈ ఈల్డింగ్ మీద, అంటే ఎక్కువ పంట మీద దృష్టి, ఈల్డింగ్ మీద పెట్టి మంచి ఇక నాణ్యతగా వండియడంలో గొప్ప. మార్కెట్లో కూడా మాకు డిమాండ్ ప్రైస్ వస్తుంది. మేము రోజు ఒక 3 నుంచి 4 టన్నుల వెజిటేబుల్స్ అంటే కూరగాయలు ఏదైనా కానీ 3 నుంచి 4 టన్నులు రోజు ఉంటుంది. కాకర, బీర సీజన్ బట్టి మేము చేస్తూ ఉంటుంటాము. ముఖ్యంగా మాకేంటంటే ఈ వెరైటీ వచ్చేసి అనిత ఛాయిస్, ఇది బీరల. ఇక విఎన్ఆర్ల కాకర అని VNR 22 అని అది చేసినాం. టమాటా కూడా సాహో అని టమాటా ఉంది. రోజు మాకు ఇక నిత్యం ఇక్కడ ఒక 40 మంది లేబర్ ఉంటారు రోజు. అంటే మామూలుగా లోపల ఒక 20 మెంబర్స్ అనుకుంటారు, బయట నుంచి ఒక 20 మంది లేబర్ వస్తుంటుంటారు. మేము వేసినటువంటి టైంలో మాకు ఎకరానికి ఒక 2.5 నుంచి 3 లక్షల దాకా ఖర్చు వచ్చేసింది డ్రిప్తో సహా. ఇప్పుడు కొంచెం కాస్ట్ పెరిగింది. ఇప్పుడు మేము 2008లో స్టార్ట్ చేసి 2012-13 దాకా వేసినాము. రీసెంట్గా కొత్తగా వేసిన పందిరికి మాత్రం 4 లక్షల ఖర్చు వచ్చింది ఇప్పుడు డ్రిప్తో సహా. మేము ఈ స్పేసింగ్ వచ్చేసి అంటే ఈ వెడల్పులు వచ్చేసి 15 x 15 ఫీట్, అంటే కనికి మధ్యలో 15 ఫీట్లు. ఎక్కడ చూసినా కనికి 15 ఫీట్లే. మేము మొక్కల శాతం తక్కువ పెట్టి అంటే ఈ నీటి ద్వారానే ఫర్టిగేషన్ ఇస్తుంటుంటాం. ఎరువులు కానీ ఏది కానీ అంటే లేబర్ మాన్యువల్గా మేము ఏది చేసేది కాకుండా ప్రతిదీ అక్కడ నీటి ద్వారానే ఫర్టిలైజర్ కానీ ఏది కానీ నీటి ద్వారానే ఇస్తుంటుంటాం. అట్లా మాకు మాన్యువల్గా మనుషుల ద్వారా కూడా ఖర్చు తక్కువనే. ఎకరానికి ఒక 10 నుంచి 15 టన్నులు, అంటే సీజన్ బట్టి వాతావరణ పరిస్థితులను బట్టి ఒకసారి వాతావరణంలో మార్పులను బట్టి 10 టన్నులకైతే ఏది తక్కువ తీయము. 15 టన్నులు అయితే మినిమం తీస్తాం. బీర కానీ కాకర కానీ మినిమం ప్రైస్ మాకు 20 రూపీస్ నుంచి 20 రూపాయల నుంచి 30 రూపాయల మధ్యలో ఎప్పుడైనా ఉంటుంది. పెరిగినప్పుడు 50 రూపాయలు అవుతుంది, 40 రూపాయలు అవుతుంది. కానీ అది కాకుండా పంట స్టార్టింగ్ నుంచి మొదలు పెడుతుంటే లాస్ట్ దాకా కూడా 20 రూపాయల నుంచి 30 రూపాయల మధ్యలో ఎవరేజ్గా ప్రైస్ వస్తుంది. ఎకరానికి ఒక మాకు 3 లక్షల రూపాయలు వస్తుంది. ఒక 1 లక్ష రూపాయలు, 1 నుంచి 1,20,000 ఖర్చు పోయినా 1,80,000 నుంచి 2 లక్షల రూపాయలు ఒక్క పంట మీద వస్తే 2 పంటలు చేస్తాం.
2 పంటలు చేసినప్పుడు అంటే మేము ఒక 6 months ఇది కాకర తీసేసి బీర సోయింగ్ చేస్తాం, బీర తీసేసి కాకర సోయింగ్ చేస్తాం. మధ్యలో ఏది కానీ క్రాప్ స్టార్ట్ కావడానికి ఈ తీగ జాతి 45 రోజుల నుంచి 50 రోజుల మధ్యలో క్రాప్ స్టార్ట్ అవుతుంది. 50 రోజుల నుంచి మొదలు పెడుతుంటుంటే 120 days దాకా సోయింగ్ అయిన నుంచి 120 days దాకా ఉంటుంది. ఎక్కువ కావాలంటే 140 days దాకా ఉంచుతాం. తీసేసి మళ్ళీ ఒక 20 days 25 days గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ బీర తీసేసిన దానిలో కాకర పెడతాం, కాకర తీసేసిన దానిలో బీర పెడతాం. 2 పంటలు తీసేసి మళ్ళీ అప్పటికి ఒక మేము 2 months అట్లా గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాం. కూరగాయల్ని స్థానికంగా విక్రయించడంతో పాటు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, జనగామ మార్కెట్లకు తరలిస్తున్నారు ఈ సాగుదారు. మార్కెట్లో కిలో బీర, కాకర ధర 25 రూపాయలు పలికిన 3 లక్షల రూపాయల వరకు ఆదాయం వస్తోందని, ఖర్చులు పోను ఒక పంట నుంచి 1.5 లక్షల వరకు ఆదాయం లభిస్తోందని రైతు చెప్తున్నాడు. రాజిరెడ్డి గారి క్షేత్రము. ఈ క్షేత్రం వచ్చేసి కొండపాక మండలం అంకిరెడ్డిపల్లి గ్రామంలో ఉంది, సిద్దిపేట జిల్లా. రాజిరెడ్డి గారు 2009 నుంచి ఓన్లీ కూరగాయలు పండిస్తారు. వేరే పంటలు ఏవి ఉండవు వీరి దగ్గర. గుమ్మడి కానీ, బీర, సొర్ర, కాకర, పొట్ల, టొమాటో, స్వీట్ కార్న్ ఈ పంటలే ఉంటాయి వీరి దగ్గర. ప్రత్యేకంగా ఇవే పండిస్తారు. ఇక్కడ వీరు మెయిన్గా ఏంటంటే వీరి యొక్క సక్సెస్కు కారణం బెస్ట్ ప్రాక్టీసెస్ తీగజాతి కూరగాయలకి ఏంటంటే పందిరి, శాశ్వత పందిరి ఒకటి, రేజ్డ్ బెడ్ ఒకటి, మల్చింగ్ ఒకటి, డ్రిప్ పైప్ లైను, డ్రిప్ ద్వారానే ఎరువులు పంపించుకోవడం, ఫర్టిగేషన్ వీరి యొక్క మెయిన్ సక్సెస్. వీరు సంవత్సరానికి 3 పంటలు తీస్తారు. ఈ పంట మార్పిడి పద్ధతిగా టొమాటో మరియు బీర, సొర, కాకర ఈ 3 ఒక జాతికి చెందినటివి. ఆల్టర్నేటివ్గా పంటలు వేసుకోవడం వలన కూడా రైతులు పందిర్లో సాధారణంగా రైతులు ఏం చేస్తారంటే బీర, కాకర, సొర ఈ 3టినే రొటేషన్ చేస్తుంటారు. ఈ 3 ఒకే జాతికి చెందినవి, ఒకే కుటుంబానికి చెందినటివి. అంటే గోడ్స్ అంటారు దీన్ని, కుకుర్బిటేసి ఫ్యామిలీ. దానివల్ల కొంచెం వైరస్ తెగులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ గ్రీన్ మెన్యూరింగ్ చేసుకుంటూ వీరి క్షేత్రంలో కూడా వీరు గ్రీన్ మెన్యూరింగ్ కూడా చేస్తున్నారు. గ్రీన్ మెన్యూరింగ్ చేసుకొని ఒకసారి టొమాటో, ఒకసారి బీర, మళ్ళీ పంట మార్పిడి చేసుకుంటూ ఉంటే వైరస్ రాకుండా దిగుబడి ఎక్కువ వస్తుంది. వీరు మెయిన్గా ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ వల్ల వీరికి టాప్ ఈల్డ్ కూడా వస్తుంది. గతంలో కూడా వీరికి బెస్ట్ రైతు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది, ఉత్తమ రైతు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున. కనీసం అంటే ఒక 1/2 ఎకరాన పందిరి ఉంటే వారికి తప్పకుండా సంవత్సరానికి 1 నుంచి 1.5 లక్ష రూపాయలు ఆదాయం వస్తుంది. సమగ్ర యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలు పాటించటం వల్లే రైతు రాజిరెడ్డి కూరగాయల సాగులో రాణించగలుగుతున్నారని ఉద్యాన అధికారులు చెప్తున్నారు.